2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మనకు తెలిసి 5 సెన్సెస్ మేడం. అంటే ముట్టుకోవడము, చూడడము, టేస్ట్ చేయడము ఇవన్నీ ఒకటైతే 6th సెన్స్ అనేది కూడా మనలోనే ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఈ 6th సెన్స్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? దీన్ని మనం మన సొంతంగా ఏ రకంగా గుర్తించవచ్చు అంటారు? 6th సెన్స్ అంటే ఇక్కడ ఉండే ఎనర్జీ పాయింట్. ఈ ఎనర్జీ పాయింటే మనలో చైతన్యాన్ని కలిగిస్తుంది. దాని పూర్వీకులు వాళ్ళు ఆత్మ అన్నారు. అండాండము, పిండాండము, బ్రహ్మాండము అన్నారు నాన్న. సృష్టి, స్థితి, లయ అన్నారు నాన్న. అయితే ఇది ఆత్మ అనేది చైతన్యం కలిగినది. చైతన్యమైనటువంటి ఎనర్జీ ఇక్కడ మనలో ఉంది కాబట్టి ఈ ఆత్మ ఈ శరీరంలోకి రాగానే శరీరము చిన్నగా ఉండి మనం శరీరం ఎంత 3వ నెల, 5వ నెల, 10వ నెల, సంవత్సరం, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, కౌమార దశ అంటే ఆ చైతన్యం ఈ శరీరం అనే జీవానికి ఈ ఎనర్జీ కలిసినప్పుడు ఈ విశ్వ చైతన్య శక్తి మనకు ఎనర్జీ స్వీకరించినప్పుడు మన బాడీలో చేంజెస్ వచ్చాయి. అంతే కదా. పుట్టిన తర్వాత మనం ఇంత 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 ఎదగడానికి అవన్నిటికీ ఈ ప్రకృతి సహకారము, ఈ ఆత్మలో ఉండే చైతన్య శక్తి. ఒకళ్ళు పొట్టిగా ఉంటారు, ఒకళ్ళు నల్లగా ఉంటారు, ఒకళ్ళు గిడ్డుగా ఉంటారు. అంటే వాళ్ళ డిఎన్ఏలను బట్టి వాళ్ళకి ఆకారాలు, రూపాలు వస్తాయి. డిఎన్ఏని బట్టి వస్తాయి. అయితే ఈ చిప్ అనేది నీకు ఎలా తయారు అవుతుందో నీకు తెలిస్తే ఇందులో ఉండేదాన్ని నువ్వు ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తే నీకు 3rd ఐ ఓపెన్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఈ చిప్ అనేది ఎలా తయారవుతుంది అంటే ఒక సెల్ ఫోన్లో సిమ్ కార్డు మార్చినట్టుగా ఒక సెల్ ఫోన్లో సిమ్ కార్డు మార్చి కొత్త సెల్ ఫోన్లో వేసుకున్నావు. నీ పాత సిమ్ని తీసి ఏమంటావు? 30% పాత ఉంటే మిగతావన్నీ డిలీట్ అయిపోయినాయి అంటావు. అలాగా నీ ఆత్మకి ఇక్కడ నీ పూర్వజనంలో 30% నీ కర్మలు, నీ అనుభవాలు, నీవు పొందినటువంటి సుఖాలు అవన్నీ 30% వచ్చాయి నీకు. పెరుగు చూసి తినవే ఎందుకంటే పెరుగంటేనే అసలు అది పుట్టినప్పటి నుంచి అది అసలు పెరుగు చూస్తే ఇష్టపడదు. పాలు అసలు తాగదు అంటుంటారు కొంతమంది. అంటే వాళ్ళ పూర్వానుజనం వల్ల పాలంటే వాళ్ళకి ఇష్టం లేదు. అది డిఎన్ఏ నుంచి వచ్చిందనమాట. అట్లా కొన్ని లక్షణాలు. కొంతమంది కోపంతో ఇరిటేట్ అయిపోతుంటారు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ముత్తాతల నుంచి చూస్తున్న అదే కోపము, అదే ఇరిటేషన్ వాళ్ళ ఇంట్లో అందరూ అంతే అంటుంటాం. అంటే అది డిఎన్ఏలో వచ్చిందని అర్థం అనమాట. అమ్మా వాళ్ళు మార్చుకోవాలనుకున్న మారని స్థితిని వాళ్ళ డిఎన్ఏలో అట్లా 30% వచ్చింది ఈ చిప్లో ఎనర్జీ పాయింట్. 30% నీ పూర్వానుభవాల ద్వారా వచ్చింది, 30% డిఎన్ఏ ద్వారా వచ్చింది. ఏ ఫ్యామిలీలో మీరు పుట్టారో దాని నుంచి వచ్చిన డిఎన్ఏ. ఈ కోపాలు, ఆవేశాలు, పిల్లలు పుట్టకపోవడాలు, మాతృదోషము, మనసు స్థిరంగా ఉండకపోవడాలు, ఈ ఇంట్లో ఆస్తి ఉండకపోవడాలు, భార్యలు చనిపోవడాలు, ఇవన్నీ కూడా ఒక 30%. పిల్లలకు పెళ్ళిళ్ళు కావు కొంతమందికి, పితృదోషం అంటారు, మాతృదోషం అంటారు, మెంటల్లీ రిటార్డ్ వాళ్ళని తీసుకొస్తారు, బ్లైండ్ వాళ్ళని తీసుకొస్తారు. ఇలా అంటే మాతృదోషం చేస్తేనేమో మెంటల్లీ రిటార్డెడ్ అవుతారు, పితృదోషం చేస్తేనేమో వాళ్ళు గుడ్డి వాళ్ళే పుడతారు. అలాగే కొన్ని మనం చేసినటువంటివి డిఎన్ఏలో వచ్చి ఆ వంశం అందరికీ అదొక 30% వస్తుంది. ఇంకొక 30% మీరు పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి వస్తుంది. కొన్ని రకాలైన భయాలు కానీ, నమ్మకాలు కానీ. ఇప్పుడు నార్త్ వాళ్ళు రంగోలీ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఏదో పూసు పిశాచాలు వస్తాయి, నెగిటివిటీ వస్తుంది, పిల్లల్ని జాగ్రత్త, బుగ్గన నల్ల చుక్క పెట్టండి, పిల్లల్ని జాగ్రత్తగా చూడండి అంటారు. మనకేం పట్టింపు లేవది. మన వైపు మనకి ఇక్కడ ఏం లేదు. రంగోలీ అంటే రంగులు ఆడుకుంటాము అంతేగాని ఈ కాలాలు మంచివి కావు, పిల్లలకు వైరస్లు వస్తాయి అలాంటివి మనకు తెలియదు, మనకు చెప్పలేదు మన వాళ్ళంతా. మనకు అట్లా ఒక్కొక్కళ్ళ ఏరియాలో పుట్టి పెరిగిన నమ్మకాలు, విశ్వాసాలు ప్రతి వ్యక్తికి విడివిడిగా ఉంటాయి. ప్రతి వ్యక్తి కరీంనగర్ వేరు, మహబూబ్ నగర్ వేరు, యుఎస్ వేరు, కాశీ వేరు, కొడైకెనాల్ వేరు, నార్త్ వేరు, యుఎస్ వేరు. వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ పూజలు, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఒక వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతున్నాడని దీని మీద ఆధారపడి ఉంది. అవునా. దీన్ని నేనేమంటున్నానంటే సీసీ కెమెరా అంటున్నాను. అంటే మనం చేసే ప్రతిదీ కూడా ఈ సీసీ కెమెరా చూస్తుంది. దాన్నే వాళ్ళు 3వ కన్ను అని శివుడికి 3వ కన్నుగా చూపించారు. అయితే ఇది ఎనర్జీ పాయింట్ అని నీకు చెప్పాను, దాంట్లో నీ అనుభవాలు వచ్చాయని చెప్పాను, డిఎన్ఏ వచ్చిందని చెప్పాను, మీరు పుట్టి పెరిగిన వాతావరణం నుంచి వచ్చినవి కూడా దాంట్లో ఉన్నాయని చెప్పాను. ఎవరిలో అయితే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో, ఈ విశ్వ చైతన్య శక్తిలో ఎనర్జీ లెవెల్స్ను రిసీవ్ చేసుకోగలిగే కెపాసిటీలో ఉన్నాయో, అంటే మేము పాఠం చెప్పేటప్పుడు క్లాస్ రూమ్లో మేము టీచింగ్ చెప్పేటప్పుడు అందరికి ఒకే తెలివితేటలు ఉన్నాయిరా,
అందరికి ఒకటే తెలివితేటలు ఉన్నాయి. కొందరు వింటారు, కొందరు వినరు, కొందరు పట్టించుకుంటారు, పట్టించుకోరు. మీ చేతిలోనే ఉంది, కానీ నాకు తెలివి లేదు అనుకోవడము మీ పద్ధతి కాదని టీచింగ్లో మేము చెప్పడం జరుగుతుంది. మీ టీచర్లు కూడా మీకు అలాగే చెప్పుంటారు బహుశా. క్లాస్ రూమ్లో టీచర్లు చెప్పే భాషనే ఇది. అంటే అందరికీ ఈ ఎనర్జీ పాయింట్ ఒకటే ఉంటుంది. ఎనర్జీ పాయింట్ అయితే ఒకటే ఉంటుంది, ఆ ఎనర్జీ లెవెల్స్ ఒకటే ఉంటాయి. కానీ 30% మీ డిఎన్ఏలో మీ పూర్వానుభవాలు, 30% మీ డిఎన్ఏ, 30% కర్మ, వీటి వల్ల మీ రియాక్షన్లో మార్పులు జరుగుతాయి. ఎవరైతే పూర్వజన్మ సుకృత అనుభవం వల్ల పరిమిత జ్ఞానంతో, మంచి జ్ఞానంతో పుడతారు, అబ్బా వాడు పుట్టినప్పటి నుంచి ఎంత బాగా పాటలు పాడతాడు, వీడు ఏ ఘంటసాలో అయి ఉంటాడు అనుకుంటాం మనం. కొంతమందికి తబలా వస్తుంది, కొంతమందికి పాటలు వస్తాయి, కొంతమందికి ఫిజిక్స్ సబ్జెక్ట్ వస్తుంది, కొంతమందికి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వస్తుంది, కొంతమందికి పాటలు వస్తాయి, కొంతమందికి డ్రాయింగ్ వస్తుంది. అంటే పుట్టుకతోటే వాళ్ళల్లో ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది చెప్దాం. మనం ఎంతో ట్రైన్ కానీ పొందితే కానీ రానటువంటి జ్ఞానము వితిన్ 5-6 ఇయర్స్లోనే వాళ్ళల్లో ప్రతిభ కనిపిస్తూ ఉంటుంది కొంతమంది పిల్లలలో. అంటే ఏంది, వాళ్ళ పూర్వజన్మ అనుభవం వల్ల ఆ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా ఉన్నాయి అని అర్థం కదమ్మా. అట్లా ఏ వ్యక్తికైతే ఈ ఎనర్జీ పాయింట్ను కంట్రోల్ చేసుకునే శక్తి వస్తుంది కొంతమందికి, అంటే ఏం చేస్తారు, బ్రహ్మంగారి లాంటి వాళ్ళు ఏం చేశారు, ఫ్యూచర్ గురించి చెప్పి దాన్ని ఫ్యూచర్లోకి, ఈ ఎనర్జీ పాయింట్ను ఫ్యూచర్లో జరిగే వాటన్నిటి గురించి పుస్తకాలు రాశాడు. ఫ్యూచర్ను గురించి చెప్పింది బ్రహ్మంగారు ఎన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు ఆయన. అది అన్నమాట. తర్వాత కొంతమందికి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ పూర్వానుభవం జరిగిన ఇంట్లోనే ఉంటారు, మాకు అట్లా జరిగింది, మాకు ఇట్లా జరిగింది అంటే. కొంతమందికి ఏమవుతుందంటే చెప్తారు, నేను పూర్వజన్మలో ఫలానా ఇంట్లో పుట్టాను, ఫలానా వాళ్ళు నాకు అమ్మా నాన్నగా ఉన్నారు, ఫలానా దేశంలో నేను పుట్టాను అంటే. ఆ జ్ఞానాన్ని మీరు బ్యాక్ తీసుకుని పెడితే గడిచినది కూడా చెప్పొచ్చు, ఫ్యూచర్ చెప్తే బ్రహ్మంగారిలాగా చెప్పొచ్చు, ప్రజెంట్లో కూడా మనం ఉండొచ్చు. ఈ జ్ఞానం బట్టి ప్రజెంట్లో ఏం జరుగుతుందో దాంట్లో ఉండడమే జీవితము. కాబట్టి మనకి ఈ థర్డ్ ఐ ఏదైతే ఉందో, శివుడికి 3వ కన్నుగా చూపించారు, సీసీ కెమెరా అంటున్నాను, పాజిటివ్ ఎనర్జీ అంటున్నాను. ఈ ఎనర్జీనే మన జీవితాన్ని మార్చేది. ఈ ఎనర్జీని మీరు మార్చుకుంటే కనుక ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ తెలుసుకోవచ్చు, ప్రజెంట్లో ఉండొచ్చు, గతాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ప్రతి వ్యక్తికి సాధ్యమవుతుంది. కానీ అతని ఈ 3 నేను చెప్పిన ఆ 3 మీద ఆధారపడి ఉంటుంది. ఆ చిప్పు తన పూర్వానుభవాలు, తన డిఎన్ఏ, మళ్ళీ అంటేనేమో అతను పుట్టి పెరిగినటువంటి వాతావరణము, ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్. దీంట్లో అతను మంచి పరిమిత జ్ఞానంతో కనుక వంశంలో పుడితే ఆ జ్ఞానం పరిమిత జ్ఞానం. ఎలా యాక్టివేట్ చేసుకోవాలి మేడం? అది వాళ్ళకి. ఇప్పుడు నువ్వు జ్ఞానాన్ని పొందవే, నువ్వు రేపు ఫ్యూచర్ తెలివి లేదా అని ఇంట్లో మనం ఎంతమందిని తిడుతుంటాము, మన పనోళ్ళని తిడుతుంటే పైసలన్నీ ఖర్చు పెడుతున్నావు, రేపు పొద్దున ఫ్యూచర్ ఏమవుతుందో తెలివి లేదా నీకు అంత మాత్రము, ఇవాళ ఖర్చు పెట్టినా రేపు వస్తుందిలే అమ్మా నాకేంది అంటుంది. అది నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అంతే. మీ చెల్లెలో అక్కనో మీ చుట్టాల పిల్లనో బాగా డబ్బులు వస్తే సంపాదించుకుంటుంది, కానీ అక్కడ పోతే 10,000 చీర కొనుక్కుంటుంది, ఇక్కడ పోతుంది ఇంకెవరికో సహాయం చేస్తుంది. అంటే డబ్బులన్నీ నీళ్ళలా ఖర్చు పెడుతుంది అనుకో అమ్మాయిని నువ్వేమంటావు, దీనికి తెలివే లేదే అసలు, రేపు పొద్దున ఫ్యూచర్ గురించి ఆలోచించదు అంటే ఆమె ప్రజెంట్లో ఉండే వ్యక్తి. నువ్వు ఫ్యూచర్ గురించి చెప్పి రేపు జాగ్రత్త పడు అన్న అమ్మాయి జాగ్రత్త పడదు. ఎందుకు, ఆ అమ్మాయి నేచరు ప్రజెంట్లో ఉండడం. ఇంకొంతమంది ఏమంటారు, ₹1 ఖర్చు పెట్టరు, ఆ ఆస్తులను చూస్తూ కాపలాదారుగా బతుకుతారు. కానీ కోట్ల రూపాయలున్న మంచి షర్ట్ వేసుకోవడం కానీ, ఒక ₹10 దాన ధర్మాలు చేయడం కానీ, వాళ్ళు ఆస్తులకు కాపలాదారులుగా ఉంటారు. కాబట్టి ప్రజెంట్లో ఉండేది, పాస్ట్లో ఉండేది, ఫ్యూచర్లో ఉండేది వాళ్ళ వ్యక్తిగత చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది, వ్యక్తిగత సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది. అందరూ ఒకే తీరుగా ఉండాలంటే ఉండరు నాన్న. అదే దాని రహస్యం. ప్రతి వాళ్ళకి ఎవరికైతే ఇచ్చ కలుగుతుందో నేను ఫ్యూచర్ని తెలుసుకోవాలని, చాలామంది నాకు ఫోన్ చేస్తారు, నేను మెడిటేషన్ చేసుకున్నానమ్మా, నాకు ఇట్లా జరుగుతుందో ఏం జరుగుతుందో అన్నీ తెలిసిపోతుంటాయమ్మా, నాకు ఏం చేయాలి, చాలా పవర్ వస్తుందమ్మా, నాకు ఆ పవర్ను నేను ఏం చేసుకోవాలో నాకు తెలియదు, అన్ని విషయాలు నాకు ముందే తెలుస్తాయి, తెలిసి నేను అందరికీ చెప్పేస్తే అందరూ నన్ను పిచ్చిదాన్ని అనుకుంటారు కొంతమంది అని కూడా నాకు ఫోన్లు వస్తాయి. అంటే ఏంటి నాన్న అంటే వాళ్లకు అపరిమితమైన జ్ఞానాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తూ వాళ్ళు పొందారు. ఆ ఎనర్జీ లెవెల్స్ను వాళ్ళు రిలీవ్ చేసుకోవడానికి ఒక చెట్టును హప్ చేసుకోవాలి. ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ వచ్చాయి వాళ్ళకి. ఏ చెట్టునన్నా, రావి చెట్టునో వేప చెట్టునో హక్ చేసుకుంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అది స్వీకరించి వీళ్ళు నార్మల్కి వచ్చేస్తారు. అది కూడా కష్టమే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.